కామారెడ్డి జిల్లాలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్ ఎపిసోడ్ ఉత్కంఠ భరతాన్ని తలపించింది. తెలంగాణ సర్కార్ బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కొంత నిర్లక్ష్యం వహిస్తూనే ఎట్టకేలకు బీసీ వర్గీయులందరినీ కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తుందంటూ కల్వకుంట్ల కవిత తన నిరసన గళాన్ని విప్పారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ కామారెడ్డి జిల్లాలో రెండో రోజుకు ఆమె పర్యటన చేరుకుంది. ఈ క్రమంలో కామారెడ్డిలోని రైల్వే ట్రాక్పై రైలు రోకో కార్యక్రమాన్ని జాగృతి తరపున ఆమె నిర్వహించింది. ఆ కార్యక్రమానికి కల్వకుంట్ల కవితతో పాటు పార్టీ జాగృతి లీడర్లు మరికొంతమంది కార్యకర్తలు కూడా హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి కల్వకుంట్ల కవితతో పాటు జాగృతి తరపున కార్యకర్తలు, లీడర్లు, మరికొంతమంది ముఖ్య నేతలు కూడా హాజరై ఆ కార్యక్రమంలో పాలు పంచుకునే ప్రయత్నం చేశారు. నిరసన గళాన్ని విప్పేటటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, హామీలన్నీ కూడా అమలు పరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలంటూ కవిత ఎట్టకేలకైతే డిమాండ్ చేసే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్నటువంటి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందితో పాటు పోలీసులు సైతం ఎట్టకేలకైతే ఆ దీక్షను కాస్త భగ్నం చేసే ప్రయత్నం చేశారు. అదే క్రమంలో కొంత తోపులాట జరిగింది. కవిత చేతి కూడా గాయమైనట్లుగా మనకున్నటువంటి సమాచారం. వెంటనే పోలీసులు మాత్రం అక్కడి నుంచి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నటువంటి ఒక నెపంతోంచి పూర్తిస్థాయిలో ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడడంతో పాటు ఇప్పటికే దేవగిరి ఎక్స్ప్రెస్ రైలు కూడా నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ప్రయాణికులకు మరి ముఖ్యంగా ఇబ్బంది తలెత్తుతున్నటువంటి విషయం కారణంగా పోలీసులు మాత్రం కల్వకుంట్ల కవితను దేవునిపల్లి పోలీసులకు తరలించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో పోలీసు తీరుతో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తీరు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ తమ నిరసన గళాన్ని విప్పే ప్రయత్నం చేశారు జాగృతి కార్యకర్తలు. ఈ క్రమంలో ప్రజా సమస్యలపై అలుపెరగాని పోరాటం చేయడంలో భాగంగా ప్రతి జిల్లాలోనూ కళ్ళె తిరుగుతూ ప్రజల చెంతకు వెళ్ళి సమస్యల తెలుసుకోవడమే కాకుండా ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను చూపెట్టే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామంటూ కల్వకుంట్ల కవిత ఇదివరకే మనతో చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ కామారెడ్డి జిల్లాలో తన రెండో రోజు పర్యటన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి ముఖ్యంగా బీసీ అంశానికి సంబంధించి, బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ను ఖచ్చితంగా అమలు పరిచి తీరాల్సిందేనంటూ కూడా ఆమె పట్టుబట్టినటువంటి నేపథ్యంలో ఇవాళ దీక్ష కాస్త ఎట్టకేలకు పోలీసులు భగ్నం చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశం అనేది ఇంతకు ముందే అంటే నెలన్నర క్రితం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఒక జీవో తీసుకొచ్చిన నేపథ్యంలో అది కాస్త గవర్నర్ చెంతకు చేరడం, అక్కడ గవర్నర్ సొంతంగా ఆగపోవడం, అదే సమయంలో అక్కడ పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఇద్దరు పిటిషన్దారులు తమ పిటిషన్లను మాత్రం రాష్ట్ర హైకోర్టులో, మరోవైపు సుప్రీం ధర్మాసనంలో వ్యతిరేక పిటిషన్లు వేసినటువంటి నేపథ్యంలో కోర్టు కల్పించుకొని ఎట్టకేలకైతే హైకోర్టుతో పాటు సుప్రీం ధర్మాసనం కూడా ఎట్టకేలకైతే షరతులు విధించినటువంటి పరిస్థితి. 50% లోబడి మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు సూచించినటువంటి నేపథ్యంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చేసేదేమీ లేక ఇప్పటికే వాయిదా పడినటువంటి ఎన్నికలను సజావుగా జరిపేందుకు సంసిద్ధమైనటువంటి ఈ వేళ బీసీ డిక్లరేషన్ కావచ్చు, బీసీ రిజర్వేషన్ల అంశం అనేది మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి వాటి అమలుకు సంబంధించి ఒకవైపు బీసీ వర్గీయులంతా కూడా తమ నిరసన గళం విప్పుతున్నటువంటి ఈ వేళ అందుకు తోడు జాగృతి అధ్యక్షురాలు, జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత కూడా వారందరికీ బాసటగా నిలిచే ప్రయత్నం చేసినటువంటి ఈ పరిణామ క్రమంలోనూ బీసీ రిజర్వేషన్ల అంశం ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడంతో పాటు 42% బీసీ రిజర్వేషన్లు కల్పించిన తర్వాత మాత్రమే ఎన్నికలకు వెళ్లాల్సిందేనంటూ కూడా ఆమె పట్టుబడినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో బీజేపీ కూడా ఇందుకు సహకరించాలని, అదే స్థానంలో లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీపై కూడా ఒత్తిడి తెచ్చే విధంగా జాగృతి కార్యక్రమాలు ఉండబోతాయంటూ కూడా ఆమె హెచ్చరిక చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తంగా కామారెడ్డి కేంద్రంగా ఇవాళ బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఒక పెద్ద యుద్ధమే జరిగినటువంటి పరిస్థితి. జాగృతి జనం బాటలో భాగంగా కల్వకుంట్ల కవిత మాత్రం తనదైన శైలిలో బీసీ డిక్లరేషన్ సంబంధించి, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభకు సంబంధించి కావచ్చు, వాటి అమలుకు సంబంధించి అదే సందర్భంలో జీవో నంబర్ 46 ద్వారా 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆ ప్రకటనకు అనుకూలంగా ఖచ్చితంగా ప్రభుత్వం పాటుపడాలి. అదే సందర్భంలో ఒకవేళ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 40% బీసీ రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పించకుండా ఎన్నికలకు వెళ్తున్నటువంటి ఈ పరిణామక్రమంలో ఒకవైపు జాగృతి తరపున ఉన్నటువంటి వారంతా కావచ్చు, మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఆ ఎన్నికలను కూడా నిలిపివేసే దిశగా చర్యలు చేపడతామంటూ, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటూ కూడా ఒకవైపు బీసీ సంఘాల నేతలతో పాటు మరోవైపు జాగృతి తరపున ఉన్నటువంటి మరికొంతమంది కీలక నేతలతో పాటు కల్వకుంట్ల
కల్వకుంట్ల కవిత సైతం ప్రభుత్వానికి అయితే అల్టిమేటం అయితే జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చూడాలి మరి రేవంత్ రెడ్డి ఏ రకంగా తీసుకుంటారు. ఒకవైపు బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కోర్టు ఆదేశాల నేపథ్యంలో అన్ని రిజర్వేషన్లు కలిపి 50% లోపల మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాల్సిందిగా కోర్టు ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం నిస్సాయస్థితిలో ఉండిపోయినటువంటి ఈ పరిణామ క్రమంలో మరి రేవంత్ రెడ్డి ఏం చేయబోతుంది, పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించి ముందుకు వెళ్లే యోచనలో సర్కారు ఉన్నట్లుగా తెలుస్తుంది. చూడాలి మరి రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలు ఏ రకంగా రాబోతున్నాయి, బీసీ డిక్లరేషన్ సభకు సంబంధించి ఆ బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఎలాంటి స్టాండ్ మీద కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఉండబోతుంది, ఎలాంటి స్టాండ్ మీద నిలిచే అవకాశం ఉంది, బీసీ వర్గీయులందరినీ సముదాయించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయబోతుంది అనేది మన కొంత ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ కల్వకుంట్ల కవిత అరెస్ట్ మాత్రం కామారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం అయితే రేపినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.